ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. 14 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ 50 ఓవర్ల టోర్నమెంట్లో నాకౌట్ రౌండ్లో భారత్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. అంతకుముందు 2011 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. దుబాయ్లో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ జట్టు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్కు చేరుకుంది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షమి మరియు విరాట్ కోహ్లీ తమ బలమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను ఓడించడంలో అతిపెద్ద పాత్ర పోషించారు. షమి 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను 264 పరుగులకే పరిమితం చేశాడు. కానీ కోహ్లీ 54 పరుగులు చేసి సెంచరీని కోల్పోయిండవచ్చు. కానీ అతను మరోసారి టీమిండియా కోసం పరుగుల వేటను విజయవంతంగా నిర్వహించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ జట్టు 14 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను నాకౌట్ మ్యాచ్లో ఓడించడంలో విజయం సాధించింది. 2011 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్కు చేరుకుంది మరియు ఆ తర్వాత టైటిల్ను గెలుచుకుంది. ఈసారి టీమిండియా టైటిల్కు దగ్గరగా వచ్చి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టోర్నమెంట్ నుండి బయటకు పంపింది. దీంతోపాటు టీమిండియా కూడా వరుసగా మూడోసారి ఈ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకోవడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. ఇక మన బౌలర్లు షమి, వరుణ్ ఆస్ట్రేలియా పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. మార్చి 4 మంగళవారం జరిగిన ఈ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా తన బలంలో సగం ఉన్నప్పటికీ బాగా రాణించింది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లను కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 21 ఏళ్ల కొత్త ఆల్రౌండర్ కూపర్ కొన్నలీతో బరిలోకి దిగింది. కానీ అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ మరోవైపు భారతదేశానికి అతిపెద్ద ముప్పుగా నిరూపించుకుంటున్న ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేయడం ద్వారా వారిని మళ్లీ ఇబ్బందుల్లో పడేశాడు. కానీ వరుణ్ చక్రవర్తి ఇక్కడ కూడా తన మ్యాజిక్ చూపించి అతన్ని పెవిలియన్కు తిరిగి పంపాడు. దీని తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతను సెంచరీ సాధించే ముందు షమి అతనిని బౌల్ చేశాడు మరియు ఆస్ట్రేలియా భారీ స్కోర్ ఆశలు దెబ్బతీసింది. చివరికి అలెక్స్ క్యారీ కూడా మరోసారి ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడి 61 పరుగులు చేశాడు. కానీ 48 ఓవర్లో శ్రేయస్ అయ్యర్ అతన్ని రన్అట్ చేసి ఆస్ట్రేలియా స్కోర్ను 15-20 అదనపు పరుగుల అవకాశాన్ని ముగించాడు. టీమిండియా తరపున షమి 3 వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా మరియు వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీ మళ్లీ పరుగుల వేటకు బాధ్యత వహించాడు. టీమిండియా తరపున కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వేగంగా ఆరంభించాడు. కానీ ఆస్ట్రేలియా వరుసగా 2 ఓవర్లో 2 సార్లు క్యాచ్లు వదులుకోవడం ద్వారా ఆరంభం ఒత్తిడిని పెంచే అవకాశాన్ని కోల్పోయింది. అయితే బెన్ ద్వార్షుయిస్ శుభ్మన్ గిల్ను బౌల్ చేయడం ద్వారా మొదటి బ్రేక్ త్రూ ఇచ్చాడు మరియు ఆ తర్వాత కొన్నోలి రోహిత్ క్యాచ్ను వదిలేశాడు. తన మొదటి ఓవర్లోనే అతన్ని అవుట్ చేయడం ద్వారా తప్పును సరిదిద్దుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్పై చేజింగ్లో సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపించిన విరాట్ కోహ్లీపై అందరి దృష్టి ఉంది. శ్రేయస్ అయ్యర్ మరోసారి కోహ్లీతో కలిసి ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మళ్లీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం చేశాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 91 పరుగులు జోడించారు. ఈ సమయంలో కోహ్లీ తన 73వ అర్ధ సెంచరీ కూడా సాధించాడు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత వచ్చిన అక్సర్ కూడా కోహ్లీతో కలిసి స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. దీని తర్వాత రాహుల్ మరియు విరాట్ 47 పరుగుల భాగస్వామ్యం ద్వారా విజయాన్ని ఖాయం చేశారు. కోహ్లీ సెంచరీ మిస్ అయినప్పటికీ హార్దిక్ మరియు రాహుల్ వచ్చి త్వరగా 6లు మరియు 4లు కొట్టడం ద్వారా జట్టును గెలిపించారు. Please like, share, comment. Don't forget to subscribe my channel Sports Highlight Innings.